దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఇది నమ్మకైన దేవుని వాక్యంను చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనమును మనం చూడబోతున్నాం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ 12th చాప్టర్ వర్స్ 25. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకమందు నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరీ నిశ్చయము కదా అని చెప్పి రాయబడి ఉంది. కొంచెం పెద్ద రెఫరెన్స్ అండి. ఇక ఫస్ట్ రాయబడి ఉంది, మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండునట్లు. అంటే మీకు ఎవరు బుద్ధి చెప్తారంటే కుటుంబంలో తల్లిదండ్రులు చెప్తారు, చర్చిలో పాస్టర్ చెప్తారు, ఇంకా కొంతమందికి తెలిసిన వారిలో అమ్మమ్మ, నానమ్మ, లేకపోతే ఇంకా పెద్దలు, లేకపోతే బోధకులు కావచ్చు. ఎవరైనా సరే మంచి ఒక ఉపదేశము లేకపోతే మంచి ఒక సలహా ఇస్తున్న వారిని మనం ఏం చేయవచ్చు, అనుసరించి దాని ప్రకారము మనం జీవించవచ్చు. అది మనకు మంచిదే. ఇక రాయబడి ఉంది, మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండునట్లు చూచుకోండి. మనం ఏం చేయకూడదంట, మనకు బుద్ధి చెప్పుచున్న వారిని మనం ఏ మాత్రము నిరాకరించకూడదు. ఇంకా రాయబడి ఉంది, వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడలా అని చెప్పి రాయబడి ఉంది. అంటే భూమి మీద నుండి బుద్ధి చెప్తున్న వాణ్ణి వారు నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడలా అని రాయబడి ఉంది. అంటే భూమిలో చెప్తున్న వారు వినకపోయినప్పుడు మీరు తప్పించకపోతే పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించి మనము తప్పించుకొనకపోవుట మరీ నిశ్చయము కదా అని ఉంది. అంటే భూమి మీద ఉన్న వారు చెప్తున్నదే మీరు నిరాకరించి మీరు తప్పించకపోతే మీరు పరలోకము నుండి చెప్పుచున్న వాడిని ఒక మాటలు వినక మీరు ఉంటే ఎలా తప్పించుకుంటారు? మన భాషలో నేను చెప్పానండి. అంటే మనం ఎలా తప్పించుకుంటాం అంటే దేవుడు మన జీవితంలో ఇచ్చిన ఈ యొక్క కృపను మనం నిర్లక్షించుకొని మనం ఉన్న ఎడల మనం ఎలా తప్పించుకుంటామండి? దేవుడు చెప్పుచున్న మాటలు అవి మనం విని జీవిస్తే మనము మనలాంటి వాళ్ళు ఎవ్వరు ఉండరండి. కొత్త నిబంధనలో ఉన్నదే పాటిస్తే కూడా చాలా విషయాలు ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రికనే ఇంకా చాలా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక, పేతురు, ఇవన్నిట్లో కూడా మంచి 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 మాటలు ఉన్నాయి. సో అవన్నిటినీ కూడా మనం చదవచ్చు. మనం డైలీ చదవడం, నేను ఎన్నోసార్లు బైబిల్ చదివేశానండి. చెప్తే మీరు అసూయపడతారు. ఎన్నోసార్లు చదివేశాను. చిన్నప్పటి నుండి చదివే అలవాటు ఉంది నాకు. సరిగా అప్పుడు తమిళ్ కూడా రాదు నాకు సరిగా. నేను అప్పుడు బెంగళూరులో చదివాను చిన్నప్పుడు. సో నాకు తమిళ్ రాదు. తర్వాత తమిళనాడు పోయినాక నాకు తమిళ్ చదవాలని చాలా ఆశ వచ్చింది. అప్పుడు నాకు ఒక అక్కయ్య ఉండే, ఆమెకు డ్రాయింగ్ అంతా రాదు. ఆమెకు డ్రాయింగ్ ఇంగ్లీష్ రాసి ఇవ్వాలి. ఇంగ్లీష్ సరిగా ఆమెకు అంటే వాళ్ళ ఇంగ్లీష్ డిఫరెంట్గా ఉంటుంది. నేను రాసేది జాయినింగ్ హ్యాండ్ రైటింగ్లో రాస్తాను. ప్రీత నాకు రాసి ఇవ్వా అని అంటది. నేనంట నాకు డ్రాయింగ్ చేసి ఈ రికార్డుకు అంటాను. ఆమె డ్రాయింగ్ చేసి ఇస్తుంది, నేను ఆమెకు ఇంగ్లీష్ బుక్ రాసిస్తాను. సో ఆ రీతిగా అంటే ఆ రోజుల్లో అలా మేము జీవించాము. అంటే దేవుడు మనకు పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారికి విసర్జించి మనము తప్పించుకొనపోవుట మరీ నిశ్చయము కదా అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తున్నాము, మనకు బుద్ధి చెప్పుచున్న వారు, మనకు హెల్ప్ చేస్తున్నవారు, మనకు సహాయం చేస్తున్నవారు, ఇంకా వారిని నిరాకరించకుండా వారిని అంగీకరించి మీకు తోడుగా మీరు ఉంచుకున్నప్పుడు అది మీకు మేలుగానే ఉంటుంది. ఆ రీతిగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. మీకోసం ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ భూమి మీద నుండి బుద్ధి చెప్పేవారు అనేకులు ఉన్నారు ప్రభువా. పరిశుద్ధులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, సేవకులు ఉన్నారు.
ఆ రీతిగా ప్రభువా మాకు మంచి బుద్ధి చెప్పేవారిని ప్రభువా మేము అంగీకరించి ప్రభువా మా జీవిత మార్గంలో మేము కూడా ప్రభువా బుద్ధి కలిగి జీవించడానికి ప్రభువా విశ్వాసం కలిగి జీవించడానికి ప్రభువా అటువంటి మంచి వారిని విసర్జించకుండా ప్రభువా వారి నుండి ప్రభువా మేము తప్పించకుండా మేము వారిని అంగీకరించి ప్రభువా మేము జీవించినట్లు మీరు కృప చూపించండి. మీ యొక్క ఆలోచనలు, మీరు ఆలోచన కర్త కాబట్టి ప్రభువ మాకు ఆలోచన కర్తగా ఉండి ప్రభువ ప్రతి నిత్యము కూడా మేము ప్రార్థిస్తున్నప్పుడు మాకు ఆలోచన దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తుతులు ఘనత మహిమ చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.